సో, 50వ ప్రశ్న చూద్దాం ఇప్పుడు. సో, 50వ ప్రశ్న ఏం చెప్తుందంటే మనకిక్కడ, సో, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరియు వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి కింది వాక్యాలు పరిశీలించండి అంటున్నారు. సో, ఈ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కమిషన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్‌లో ఉంటాయి. ఓకే. సో, రాజ్యాంగంలో ఆర్టికల్ 338 మరియు 338 ప్రకారం ఈ జాతీయ కమిషన్‌లకు రాజ్యాంగపరమైన హోదా లభించింది అంటున్నది. యెస్. అది కరెక్ట్ అండి. మనం ఇంతకుముందు క్వెషన్‌లో కూడా మాట్లాడుకున్నాం అవి. ఈ కమిషన్‌లు అణగారిన వర్గాలపై జరిగే వివక్ష, హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపే సివిల్ కోర్ట్ అధికారాలు కలిగి ఉంటాయి. 2 క్వెషన్‌లు 2 కూడా కరెక్టే. సో, చూడండి, దేశంలో కుల జాతి వివక్ష గురవుతున్న అణగారిన వర్గాల హక్కుల్ని రక్షించడానికి మన కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే కొన్ని ప్రత్యేక కమిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్‌ది 89వ రాజ్యాంగ సవరణ. సో, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338 కింద మనకి ఎస్సీలకు సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత దానిలోని 338ఏలో ఇంకొక కమిషన్ ఏర్పాటు చేశారు, ఎస్టీ కమిషన్. సో, ఇలా వేరు వేరు కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు కూడా ఒకటుండాలి కమిషన్ అని చెప్పి 338 కింద బీసీస్‌కి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. సో, ఎక్కడైనా ఈ కమిషన్స్ ఏం చేస్తాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లు ఏం చేస్తాయంటే ఎక్కడైనా సరే దళితులు లేదా గిరిజనులు లేదా బీసీలకు సంబంధించిన వివక్ష జరిగితే ఈ కేసు అంటే కేసులొచ్చే వరకు కమిషన్స్ వెయిట్ చేయవు. ఈ కమిషన్‌లే సుమోటోగా అంటే ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా కేసైతే ఫైల్ చేసి, సో, ఆ కేస్‌కి సంబంధించిన ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని విచారిస్తది. అలాగే సాక్షుల్ని కూడా విచారించి అంటే సేమ్ ఒక కోర్టులాగా వ్యవహరించి శిక్షలు కూడా మంజూరు చేస్తుందనమాట. అంటే సాక్షుల్ని పిలిపించి విచారించే సివిల్ కోర్ట్ అధికారం. చూడండి, ఇక్కడ సివిల్ కోర్ట్ ఈ మ్యాటర్‌ని స్ట్రెస్ చేసుకోవాలి ఇక్కడ. ఇది క్రిమినల్ కోర్ట్ అధికారాలను కలిగి ఉండదు. ఓన్లీ సివిల్ కోర్ట్ అధికారాలను అయితే కలిగి ఉంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్ 51th క్వెషన్ చూడండి. న్యాయ వ్యవస్థ తీర్పులు మరియు సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ భావనకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు. సో, చూడండి, జాతి, కులం లేదా లింగం ఈ భేదం లేకుండా సమానమైన పని చేసే వారందరికీ సమానమైన వేతనం ఇవ్వాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 నిర్దేశిస్తుంది. రెండోదేంటి, వేతన చెల్లింపులో జాతి లేదా కుల వివక్ష చూపడం అనేది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకి అంటే ఆర్టికల్ 14కి విరుద్ధం అని చెప్తున్నారు. సో, చూద్దాం. సో, చూడండి, ఇక్కడ నిర్మాణాత్మక జాతివాదం. నిర్మాణాత్మక జాతివాదం అంటే ఏంటి? స్ట్రక్చరల్ రేసిజం లేదా క్యాస్టిజం. సో, ఇందులో ప్రధానంగా కనిపించేదేంటి? వేతన వ్యత్యాసం కనిపిస్తుందనమాట. అంటే సిస్టమాటిక్ ఆహ్, ఈ రేసిజంలో ఏంటి మనకి ఎక్కువ కనిపించేది జాతివాదంలో మనకి వేతన వ్యత్యాసం. అంటే ఒక జాతి వాళ్ళకి సాలరీస్ ఎక్కువగా ఉండడం, కొంతమందికి జీతాలు తక్కువ ఉండడం ఇలా అనమాట. సో, దీన్ని గమనించిన గవర్నమెంట్ మన స్వతంత్రం వచ్చిన కొత్తలోనే దీన్ని నిరోధించడానికి రాజ్యాంగం అంటే మన కాన్స్టిట్యూషన్‌లో 4th పార్ట్‌లో ఆర్జీసీక సూత్రాల్లో 39D అని చెప్పేసి ఒక ఆర్టికల్‌ని పొందుపరిచారు. సో, ఇదేం చెప్తుంది? సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని ఈ 39D చెప్తుందనమాట. సో, చూడండి, ఈ 39D అనేది మనకి ఫండమెంటల్ రైట్ కిందకి రాదు. ఇదేంటి? ఆదేశిక సూత్రాలకు సంబంధించిననమాట. సో, ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి వారి కులం, ప్రాంతం, జాతి లేదా లింగం ఆధారంగా వేతనాల్లో వ్యత్యాసాలు అంటే వేతనాల్లో తేడాలు చేయడం అనేది ఆర్టికల్ 14కి విరుద్ధం. సో, ఆర్టికల్ 14 ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే. సో, అలాగే ఆర్టికల్ 16ని కూడా ఉల్లంఘించడమే అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా గతంలో రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ ఇంపార్టెంట్. ఏ కేసులో? రణవీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్‌గా స్పష్టం చేసింది. సో, ఇప్పుడు మనకి 2 స్టేట్మెంట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. సో, ఆన్సర్ ఏంటి? 1 మరియు 2. సో, 2 స్టేట్మెంట్‌లు కూడా. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. బెజుర్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం లేదా ఈశాన్య ప్రాంత ప్రజల రక్షణకు సంబంధించి న్యాయ మార్గదర్శకాలపై కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు. సో, దేశ రాజధానితో పాటు ఇతర మెట్రో నగరాల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జరుగుతున్న జాతి అహంకార దాడులను నిరోధించడానికి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, ప్రత్యేక పోలీస్ హెల్ప్ లైన్‌లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు.
ఓకే. సో, చూడండి ఢిల్లీ వంటి మహానగరాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద వాళ్ళ మీద ఎలాంటి రేసిజం అనేది జరుగుతుందని. సో, ఈ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గాని, ఉద్యోగులపై మనకి ఇది గతంలో ఢిల్లీలో చూసుకుంటే చింకీ, మోమో వంటి అభ్యంతరకర జాతి అహంకార పదజాలాలు అలాగే ఫ్రైడ్ రైస్, చౌమీన్ సో, ఇలాంటి పదాలన్నీ వేధింపులు జరిగాయన్నమాట ఢిల్లీలో చాలా తీవ్రంగా. తర్వాత ఇవి దేశమంతా వ్యాపించాయి. సో, ఇలాంటి వేధింపులు, దాడులు పెరగడంతో న్యాయస్థానాలు సుమోటోగా చాలా తీవ్రంగా స్పందించాయి. సో, 2014లో బీజు పట్నాయక్, నిరోధానియా సో, ఈ హత్య కేసు నేపథ్యంలో సో, ఈ క్రమంలోనే ఈ బీజు పట్నాయక్, నిరోధానియా హత్య కేసు అయితే జరిగింది. సో, ఆ టైంలో ఈశాన్య ప్రజల రక్షణ కోసం ఎంపీ బెజురావా సో, బెజురువా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చూడండి ఇక్కడ నేమ్స్ పలకడానికి కొంచెం తికమకగా ఉన్నాయి గానీ ఇంపార్టెంట్ ఇది. సో, ఎంపీ బెజురావా కమిటీని గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ హత్య కేసులో? బీజు పట్నాయక్, నిరోధానియా హత్య కేసుల సందర్భంగా. సో, ఈ కమిటీ కొన్ని సిఫార్సులయితే చేసింది. ఏది ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించి, రక్షణకు సంబంధించి, ఆళ్ళ ప్రొటెక్షన్‌కి సంబంధించి కొన్ని సిఫార్సులయితే చేసింది. సో, ఈ కమిటీ సిఫార్సుల మేరకు మనకి సుప్రీంకోర్టు ఆదేశాలతో మెట్రో నగరాల్లో ఈశాన్య ప్రజల కోసం ఏం చేశారు? ప్రత్యేక సెల్లులు ఏర్పాటు చేశారు. అలాగే 1093 హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి? బోత్ 1 అండ్ 2. ఓకే. ఆన్సర్ ఏంటి? సి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం అంటే సిటిజన్‌షిప్ మరియు జాతి వివక్షకు సంబంధించి ఇక్కడ సిటిజన్‌షిప్‌కి, జాతి వివక్షకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు చూద్దాం. సో, రాజ్యాంగంలో ఆర్టికల్ 11 మరియు పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశంలో ఒక పౌరుడి హక్కులను అతని జాతి లేదా వంశపు రంగు ఆధారంగా నిరాకరించే అవకాశం లేదు. యెస్ కరెక్ట్. సిటిజన్‌షిప్ మనం జాతి, కులం చూసి అయితే ఇవ్వం. రైట్. నెక్స్ట్ భారత పౌరసత్వం అనేది కేవలం నిర్దిష్ట శారీరక లక్షణాలు లేదా ఒకే జాతికి చెందిన వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడింది. పూర్తిగా రాలేదు. సో, ఆన్సర్ అంటే ఏ మాత్రమే. సో, భారతదేశం అంటే ఒక కాస్మోపాలిటన్ మరియు భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక డెమోక్రటిక్ కంట్రీ. సో, ఇక్కడేంటి పౌరసత్వం అనేది ఫారిన్ కంట్రీస్ లాగా పాతకాలంలో అక్కడ ఎథ్నిక్ సోషలిజం అంటే ఒకే జాతికి చెందినవారు అని చెప్పి ఫారిన్ కంట్రీస్‌లో ఒక పద్ధతి ఫాలో అవుతారు. సో, ఇక్కడ అలా ఉండదనమాట. సో, భారత భూభాగంలో పుట్టిన లేదా చట్టపరంగా పౌరసత్వం పొందిన వారంతా ఇక్కడ సిటిజన్‌షిప్ పొందొచ్చు. అంటే మన హిస్టరీ పరంగా మాట్లాడుకుంటే ఇండియాలో వాళ్ళ ఆర్య జాతికి చెందిన వాళ్ళైనా, ద్రవిడ జాతికి చెందిన వాళ్ళైనా, మంగోలాయిడ్స్ అంటే ఈశాన్య లక్షణాలు గలవారైనా సరే అందరూ కూడా ఇండియాలో సమానులే. చట్టం ముందు సమానులే. ఇక్కడ మనకి పౌరసత్వం అనేది జాతి లేదా చర్మం రంగు ఆధారంగా పౌరసత్వం అంటే సిటిజన్‌షిప్ అనేది నిరాకరించడం జరగదు. ఇది చట్టబద్ధంగా నేరం కూడా, రాజ్యాంగ విరుద్ధం కూడా. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి? కేవలం ఏ. ఏ మాత్రమే. ఓకే. నెక్స్ట్ 54 బిట్ చూడండి. భారత న్యాయస్థానం భారత న్యాయస్థానాలు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనే భావనను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాయి అంటే ఎలా నిర్వచించాయో పరిశీలించండి అని చెప్తున్నాడు. సో, సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో శతాబ్దాలుగా కులం, జాతి, మతం ఆధారంగా అసమానతలకు గురైన వర్గాలను సమాన స్థాయికి తీసుకురావడం. యెస్ కరెక్ట్ స్టేట్మెంట్ దిస్ ఈస్. రెండోదేంటి? సామాజిక న్యాయం సాధించడానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వ్యవస్థ అనేది సమానత్వ హక్కుకు అంటే రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. దాన్ని బలపరిచి సాధనం మాత్రమే. యెస్ 2 కరెక్టే. సో, ఎందుకు? ఇందిరా సాహ్ని. సో, ఇందిరా సాహ్ని మండల్ కేస్ అని ఒకటి జరిగింది. అందులో ఇందిరా సాహ్ని మరియు ఇతర కీలక తీర్పులు అంటే మిగతా కేసుల్లో కూడా సుప్రీంకోర్టు సామాజిక న్యాయానికి ఒక డెఫినేషన్ ఇచ్చింది. సో, సామాజిక న్యాయం రిజర్వేషన్‌లకు సంబంధించి కూడా కొన్ని డెఫినిషన్స్ ఇచ్చింది. సో, సమాజంలో కొందరు పుట్టుకతోనే ఉన్నత స్థానంలో పుడితే, మరికొందరు అణిచివేతకు గురై వెనుకబడి ఉన్న కులాల్లో అంటే అందరినీ వెనుకబడి ఉన్నప్పుడు అందరిని ఒకేలా చూడటం నిజమైన సమానత్వం కాదు. సో, సమాజంలో ఉన్నత వర్గం వాళ్ళున్నారు, వెనుకబడిన వర్గం వారు ఉన్నారు. కానీ అందరిని సమానంగా చూడటం అనేది కరెక్ట్ కాదు. సో, ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకంటే వెనుకబడిన కులాలకి ఏంటంటే వాళ్ళకు ఆ అవకాశాలనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. సో, అలాంటి కులాలను ఉన్నత కులాలతో సమానంగా చేయడానికి అంటే వెనుకబడిన కులాలను గిరిజనులకు రిజర్వేషన్‌లు ఇచ్చి సో, వాళ్ళ ద్వారా వాళ్ళకి అవకాశాలు కల్పించి సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావడం. సో, ఈ గిరిజనులకు రిజర్వేషన్‌ల ద్వారా ప్రత్యేక అవకాశాలు అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, పాజిటివ్ అఫర్మేషన్ యాక్షన్. సో, ఇవి కల్పించడం ద్వారా మాత్రమే సమాజ ప్రధాన ప్రవాహంలోకి అంటే సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 అండ్ 2 బోత్ దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్
క్వెషన్ నెంబర్ 55 చూడండి. చట్టాల అమలులో సంస్థాగత వివక్ష ఇన్‌స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్ అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించండి. సో, ఇక్కడ పోలీస్, న్యాయ మరియు పరిపాలన వ్యవస్థలో అన్ని కులాలు, జాతులు మరియు మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం. యెస్. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ డిస్క్రిమినేషన్ అనేది తగ్గుతుంది. రెండోదేంటి? చట్టాలను అమలు చేసే అధికారులకు క్రమం తప్పకుండా మానవ హక్కులు మరియు సామాజిక సున్నితత్వం అంటే సెన్సిటైజేషన్ మీద శిక్షణ ఇవ్వడం. ఈ 2 కూడా కరెక్టే. ఆప్షన్ 1 సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో, చట్టాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని అమలు చేసే వ్యవస్థలు అంటే ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో, సో, ఈ సిస్టమ్స్ అనేవి అగ్రవర్ణాలు లేదా కొంతమంది జాతుల వారి చేతుల్లో ఉంటే బాధితులకి ఎప్పటికీ కూడా న్యాయం అనేది జరగదు. సో, ఉత్తరప్రదేశ్‌లో మనం ఒక కేసు చూసాం. ఇంతకుముందు అన్నది బిగ్ పొల్యూషన్ దట్ ఈస్ హథ్రస్. సో, ఈ హథ్రస్ కేసు వంటి ఘటన పోలీస్ వ్యవస్థల్లో ఉన్న సున్నితత్వం లేమి, అలాగే కుల పక్షపాతాన్ని ఈ హథ్రస్ కేసు అనేది బయటపెట్టింది. సో, అందువల్ల ఏంటి మనం ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థలు అవనివ్వండి, న్యాయ వ్యవస్థ అవనండి, అలాగే దళితులు, గిరిజనులు, ఈశాన్య ప్రజలు సో, వీళ్ళందరికీ కూడా ఈ పోలీస్ సిస్టమ్‌లో గాని, అంటే ఈ లీగల్ సిస్టమ్‌లో గాని సరైన అవకాశాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఉండాలి. మళ్ళీ అధికారులకు కుల, జాతి వ్యతిరేక సున్నితత్వ శిక్షణ. సో, అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ మానవ హక్కులు, ఈ కుల వివక్షకి సంబంధించి ప్రోగ్రామ్స్ అనేవి అంటే ట్రైనింగ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలా కమిటీలు చెప్పాయి గతంలో. అలాగే న్యాయస్థానాలు, కోర్ట్స్ కూడా సిఫార్సు చేశాయన్నమాట. ఓకే. సో, దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ 56. కులం, జాతి 2 ఒకటేనా అని సామాజిక శాస్త్ర చర్చకు సంబంధించి కింది వాక్యాలు పరిశీలించండి. సో, కులం, జాతి కూడా 2 ఒకటేనా అనే ఒక సామాజిక శాస్త్ర చర్చకు సంబంధించి ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాం. సో, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది ఈ 2 వ్యవస్థలు కూడా వంశపారంపర్య స్థితి అంటే హెరిడిటరీ స్టేటస్, సామాజిక స్థిరీకరణ మరియు క్రమబద్ధమైన బహిష్కరణపై ఆధారపడి ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. యెస్ కరెక్ట్. కులం ఎలా వస్తుంది? వంశపారంపర్యంగా వస్తుంది. జాతి ఎలా వస్తుంది? అది కూడా వంశపారంపర్యంగా లైక్ మన పేరెంట్స్ కలర్ ఏంటి? మన పేరెంట్స్ ఫేస్ స్ట్రక్చర్ ఏంటి? దీని మీద కూడా మనకి ఇది కూడా వంశపారంపర్యంగానే అబ్బుతుంది. సో, భారత్‌లో కులతత్వాన్ని దక్షిణాఫ్రికాలో చూపిన వర్ణవివక్ష, సామాజిక విభజన మరియు హింసతో పోల్చొచ్చు. యెస్. అక్కడ వర్ణవివక్ష ఉంటే అది చర్మం రంగు బట్టి డివైడ్ చేస్తే ఇక్కడ కులం బట్టి డివైడ్ చేస్తాం. సో, 2 ఒకటే. సో, ఆన్సర్ ఏంటి? సరైన జవాబు 1 మరియు 2 రిపోర్ట్. సో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు అంటే సోషల్ అనలిస్టులు ఏమంటున్నారంటే భారతదేశంలో కుల వ్యవస్థను పాశ్చాత్య దేశాలు అంటే మన దేశంలో ఉన్న కుల వ్యవస్థను ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న జాతి వివక్షతో పోల్చి కొన్ని స్టడీస్ అయితే చేశారు. అయితే ఈ రెండిటికి మూలం ఒకటే. ఏంటంటే మనిషి పుట్టుక. సో, మనిషి ఏ కులంలో అయితే జన్మిస్తాడో ఆ కులంలోనే కొనసాగుతాడు. అలాగే మనిషి ఏ జాతిలో అయితే పుడతాడో ఆ జాతిలోనే కొనసాగుతాడు. సో, ఇది ఈ 2 కూడా మనిషి పుట్టుక అనేది ఒక స్థానాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో, దక్షిణాఫ్రికాలో నల్ల జాతిని ఎలా అయితే ఊరి బయట ఉంచి సమాన హక్కులు ఇవ్వడానికి వైట్ పీపుల్ నిరాకరించారో, భారతదేశంలో కూడా అంటరానితనం పేరుతో దళితులను కూడా అదే విధంగా సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించారు. సో, కాబట్టి ఈ రెండిటికి సిమిలర్ స్ట్రక్చర్ అంటే సిమిలర్ లక్షణాలు ఉన్నాయని చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ 57th క్వెషన్ చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? కులం అనేది మతపరమైనది. సామాజిక నిబంధనల ద్వారా నిర్వహించే ఒక క్రమానుగత అసమానత. గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీ. యెస్. కులం ఆధారంగానే మనకి మతం ఆధారంగా కులాలను డిసైడ్ చేసేవాళ్ళు గతంలో. ఓకే. భారతదేశంలో ఉన్న అంటరానితనం అమెరికాలో చూపే నల్లజాతి వివక్షకు సమానం. సో, చూడండి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల వ్యవస్థ మీద బాగా లోతుగా స్టడీ చేసిన వ్యక్తి. సో, ఆయన్ని కులాన్ని గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీ గుర్తుంచుకోండి. కులాన్ని గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీ అని సంబోధించింది లేదా పిలిచింది ఎవరంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీన్నే మనం తెలుగులో క్రమానుగత అసమానతగా వర్ణించడం జరిగిందన్నమాట. అంటే ఇందులో ప్రతి కులానికి పైన ఇంకో కులం ఉంటుంది. దాని కింద మరొక కులం ఉంది. వివక్ష అనేది ఏంటంటే అంచెలంచెలుగా ఉంటుంది. సో, ఈ కులం అట్టడుగు స్థానం ఉంటే దానిపైన ఇంకో కులం. దానిపైన ఇంకో కులం. అంటే ఉన్నత కులం అంటే మధ్యస్థ కులం అలాగే నిమ్న కులం. సో, ఇలా కులం పైన కులం ఉంటూ ఉంటాయన్నమాట. అంటే ఒక వ్యవస్థాగత ఇది ఇప్పటి నుంచి కాదు ఒక వ్యవస్థాగతంగా ఉంటుందన్నమాట. సో, 1940 దశకంలో 1940 దశకంలో ఆయన అమెరికాలో నల్లజాతి నాయకులతో అంటే అమెరికాలో బ్లాక్ పీపుల్ ఉంటారు కదా! సో, వాళ్ళ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ భారతదేశంలో అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పరిస్థితి, అమెరికాలో ఉన్న బ్లాక్ పీపుల్ పరిస్థితి ఒకేలాగా ఉంది అని చెప్పేసేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ 2 2 కరెక్టే. సో, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ 58 చూడండి.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు మైకెల్ ఓమిగో మరియు వాట్ వినాంట్. ఓకే. సారీ, వాట్ డు వినాంట్ జాతి మరియు కుల నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు పరిశీలించింది. వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఖచ్చితంగా అడుగుతారు. డెఫినేషన్స్ ఎలా ఇవ్వకపోయినా ఈ వాక్యాన్ని ఇచ్చింది ఎవరని ఇస్తారు. ఓకే. సో ఆర్థిక రాజకీయ మార్పుల ఆధారంగా కులం ఎలా మార్పులకు గురవుతుందో అదేవిధంగా సామాజిక రాజకీయ సందర్భాల కారణంగా జాతి నిర్మాణంలోనూ మార్పు జరుగుతూ ఉంటుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దళిత వ్యక్తి లేదా ఏదైనా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అయినప్పుడు సో ఆ కులానికి ఉన్న బలం పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ సామాజిక వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ సామాజిక వర్గానికి సంబంధించి బలం అయితే పెరిగింది అనమాట. సో అదే విధంగా జాతి కూడా అంటే ఇప్పుడు ఏదైతే వైట్ పీపుల్ పరిపాలించినప్పుడు ఒక విధంగా ఉంటుంది, బ్లాక్ పీపుల్ పరిపాలించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబామా హయాంలో బ్లాక్ పీపుల్ మీద అంతగా పోలీసు అంత కఠినంగా వ్యవహరించారు, కానీ ట్రంప్ హయాంలో వ్యవహరించారు. సో ఒబామా ఈజ్ ఏ బ్లాక్ అండ్ ట్రంప్ ఈజ్ ఏ వైట్ మ్యాన్, రైట్? సో అలాగే జాతి మరియు కులం అనేవి శిలాశాసనాలు లాంటివి. కాలంతో పాటు వాటిలో ఎలాంటి మార్పులు ఒకవేళ ఒక శిలాశాసనం 1990లో ఎలా ఉందంటే ఆనాటి రాజులు వేసిన శిలాశాసనాలు ఇప్పటికి అలా ఉంటాయి కదా. సో జాతి కులాన్ని శిలాశాసనంతో పోల్చారు వీళ్ళిద్దరు. సో ఎందుకంటే శిలాశాసనంలో ఎలాంటి మార్పులు రావో టైం గడిచిన కొద్దీ జాతి కులంలో కూడా మార్పులు రావు అంటే. సో చూద్దాం. మైకెల్ ఓమియో మరియు హోవర్డ్ వినాంట్ వీళ్ళిద్దరూ కూడా సుప్రసిద్ధ అంటే ఫేమస్ సామాజిక శాస్త్రవేత్తలు. సో రేషియల్ ఫార్మేషన్ థియరీ జాతి నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వీళ్ళిద్దరు. ఎవరు? మైకెల్ ఓమి అండ్ హోవర్డ్ వినాంట్. జాతి నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో వీరి ప్రకారం ఏంటంటే జాతి లేదా కులం అనేది స్థిరమైన జీవశాస్త్ర వాస్తవాలు కావు. ఇవి మనకు మనం సృష్టించుకున్నది. అవి సమాజం సృష్టించింది, దేవుడు సృష్టించలేదు, ప్రకృతి సృష్టించలేదు. సో మనం ఎవరు సృష్టించుకున్నాం? మనకు మనం సృష్టించుకున్నాం. సో ఇదే జాతి నిర్మాణ సిద్ధాంతం అనమాట. సో ఈ సోషల్ కన్స్ట్రక్షన్ ఇది అంటే సామాజిక నిర్మాణాలు దేశంలో మారే రాజకీయ, ఆర్థిక, చారిత్రక పరిస్థితులను బట్టి సమాజం జాతి లేదా కులాన్ని నిర్వచించే విధానం నిరంతరంగా మారుతుంది. సో ఒక ఉదాహరణగా ఒకప్పుడు ఆమోదయోగమైన వివక్ష ప్రజాస్వామ్య పోరాటాల వల్ల నేడు చట్టబద్ధంగా మారింది. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? ఒకప్పుడు వర్ణవివక్ష అనేది చట్టబద్ధం. లైక్ దక్షిణ అమెరికాలో బ్లాక్ పీపుల్ పట్ల విపరీతంగా వర్ణవివక్ష ఉంది. అదే అధికారికంగా చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు పోరాటం చేసి ఇండియా డెమోక్రటిక్ కంట్రీగా మారారో అప్పుడు మళ్ళీ చట్టాలు మారిపోయాయి అన్నమాట. సో చట్టవిరుద్ధం అవుతాయి. సో ఇలా కాలంతో పాటు రాజకీయ మార్పులతో పాటు ఇది ఆ స్ట్రక్చర్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా శిలాశాసనం అంటే అది మీకు తెలిసిందే. సో శిలాశాసనం ఎలా మారో కులం అండ్ జాతిలో మార్పులు రావడం అనేది చాలా కష్టం. సో ఈ రెండింటికి ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాజిక చలనశీలత దీన్ని సోషల్ మొబిలిటీ అంటారు, మరియు స్థిరీకరణ దీన్ని స్ట్రాటిఫికేషన్ అంటారు. సో వీటి పరంగా కులం జాతి మధ్య గల వ్యత్యాసంపై కింది వాక్యాలను పరిశీలించండి. జాతితో పోలిస్తే కులం ఒక బంధిత స్థిరీకరణ వ్యవస్థగా క్లోజ్డ్ సాటిస్ఫాక్షన్ సిస్టమ్గా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఆర్థిక ఉన్నతి సాధించడం ద్వారా కుల వ్యవస్థలో చలనశీలతగా అంటే మొబిలిటీకి వీలు కల్పిస్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూద్దాం. సామాజిక శాస్త్రంలో కుల వ్యవస్థను క్లోజ్డ్ సిస్టమ్, బంధిత వ్యవస్థ అంటారు. ఎందుకు క్లోజ్డ్ సిస్టమ్ అంటారంటే మనిషి చనిపోయే వరకు అతని కులాన్ని మార్చుకోలేడు. ఒకవేళ అతను ఇండిపెండెంట్గా కులాన్ని మార్చుకున్నా కానీ సమాజం అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. అయితే ఫారిన్ కంట్రీస్లో చర్మపు రంగు జాతి ఆధారంగా చూపే వివక్ష అనేది బాహ్యంగా అంటే పబ్లిక్గానే కనిపిస్తుంది. కాబట్టి ఆ చర్మపు రంగుని మాత్రం అనేది అసాధ్యం. సో ఆ పీపుల్ని చూడంగానే అతను బ్లాకా వైటా అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి వివక్ష అనేది చూపిస్తారు. కానీ భారతదేశంలో ఏంటి? క్యాస్ట్ని హైడ్ చేసుకోవచ్చు. సరే భారతదేశంలో కొన్ని కులాలు ఏం చేస్తాయి? ఆర్థికంగా ఎదుగుతాయి అన్నమాట. మీరు ఎగ్జాంపుల్ కొన్ని నిమ్న కులాల వ్యక్తులు ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ కుల ఆచారాలను అనుకరించడం మానేస్తారు, లేకపోతే వాళ్ళ కులాల్ని హైడ్ చేస్తుంటారు అనమాట. సో అంటే అదేవిధంగా ఇలా హైడ్ చేయడం ద్వారా సమాజంలో వాళ్ళ కులాన్ని పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తారు. సో దీన్నే మనం ఏమంటున్నాం? సామాజిక చలనశీలత అంటున్నాం. సో దీనికి ఆప్షన్ ఏంటి? 2 కరెక్టే. బోత్ ఆప్షన్ 1 and 2 స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ది యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి. సంస్కృతీకరణ దీన్నే సాంస్క్రిటైజేషన్ అనే సామాజిక ప్రక్రియకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సంస్కృతీకరణలో భాగంగా దిగువ కులాలు సామాజిక చలనశీలత సోషల్ మొబిలిటీని పొందడానికి ఉన్నత కులాల ఆచారాలను, జీవ విధానాలను
స్వీకరించడానికి ప్రయత్నిస్తాయి. యెస్ కరెక్ట్. ఇందాక మనం చెప్పుకునింది ఇది. సో, ఈ భావనను ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, భారతీయ సామాజిక స్థిరీకరణ వివరించడానికి ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్ అనే సిద్ధాంతాన్ని తెచ్చారు. వెరీ ఇంపార్టెంట్. సంస్కృతీకరణ లేదా సాంస్క్రిటైజేషన్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్. సో, కుల వివక్షను, సామాజిక అణచివేతను అధిగమించడానికి కొన్ని దిగువ కులాలు లేదా గిరిజన సమూహాలను తమ సంప్రదాయ ఆహారపు అలవాట్లు సో, ఇప్పుడు కుల వ్యవస్థ లేదా ఈ వివక్షను అధిగమించడానికి కొన్ని గిరిజన సమూహాలు ఏం చేశాయంటే గతంలో వాళ్ళ యొక్క సాంప్రదాయం అంటే వాళ్ళ యొక్క సంస్కృతులని, ఆహారపు అలవాట్లని వదిలేసి బ్రాహ్మణులు లేదా ఇతర అగ్రవర్ణాలు ఎలా అయితే ఆహారపు అలవాట్లు, కర్మకాండలు ఫాలో అవుతారో సో, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని అనుకరించడం స్టార్ట్ చేశారన్నమాట. సో, ఇలా చేయడం వాళ్ళ ద్వారా ఏంటి సమాజంలో తమకు ఉన్నత సామాజిక గౌరవం. సో, మేము వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని అనుసరించడం ద్వారా మాకు కూడా ఉన్నత గౌరవం లభిస్తుందని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటి బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. 2 కూడా కరెక్ట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. సాంస్క్రిటీకరణ అంటే సంస్కృతీకరణ సాంస్క్రిటైజేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎంఎన్ శ్రీనివాస్ పేరు అయితే గుర్తుంచుకోండి. ఎగ్జామ్‌లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్.